శ్రీ గురుదత్త. జై గురుదత్త. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ సరస్వత్యై నమ. శ్రీపాదవల్లభాయ నమ. ఆధ్యాత్మిక బంధువులకి, దత్త బంధువులు అంతమందికి కూడా కృతజ్ఞతాపూర్వక అభివందనాలు తెలియజేసుకుంటూ, ఇవాళ మనం అవధూత భగవాన్ నిత్యానంద స్వామి వారి యొక్క దివ్య లీలల వైభవంలో మనం 4వ రోజు స్మరణం చేసుకుంటున్నాం. ముందుగా గ్రంథరచయిత అయినటువంటి సరబాద రామకృష్ణారావు గారి దంపతులకి శిరస్సు ఉంచి నమస్కారం చేసుకుంటూ వెళుతున్నాం. ఉన్మత్తానందదాయక బాల పిశాచ జ్ఞానసాగర అని ఉన్మత్తానందదాయక బాలోన్మత్త పిశాచ జ్ఞానసాగర అంటే అవధూతల స్థితిగతులు ఎలా ఉంటాయంటే, ఒక్కొక్క మన తాలూకా శక్తి, స్థితి, భక్తి, సందేహాలను బట్టి అక్కడ గురువులైనటువంటి అవధూతలు అయినటువంటి వాళ్ళ స్థితిగతులు కూడా మన భక్తిని బట్టి, మన తాలూకా మనోగతాన్ని బట్టి అక్కడ వాళ్ళ తాలూకా దర్శన రూపం ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకి వాళ్ళు ఏదో రూపంలో ఉన్నారని చేసి వాళ్ళని మనము పిచ్చివాళ్ళుగాను, వాళ్ళు మహాత్ములుగా మనకు దర్శనం ఇచ్చారనుకోండి, కొలలుగా క్యూలు కట్టి వాళ్ళకి విసుగు విరామం లేకుండా వాళ్ళ తాలూకా తపస్సుకి భంగం వాటిల్లేలా ఇక్కడ మనం ప్రవర్తిస్తూ ఉంటాం. కాబట్టి వాళ్ళు అభేదమైనటువంటి ఆ స్థితిలో ఉంటేనే మనం వాళ్ళ జోలికి వెళ్లకుండా వాళ్ళ తాలూకా కార్యక్రమాన్ని వాళ్ళు చేయగలుగుతారు. కాబట్టి మనం నిజమైనటువంటి శిష్యుడైతే ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే ఆ స్థితికి సద్గురువుని చేరుకోగలుగుతారు. వాళ్ళకి మాత్రమే దర్శనం ఇస్తారు, అంతమందికి ఇవ్వరు వాళ్ళు. ఒకసారి నిత్యానంద స్వామి వారు ఏమిటి చేశారంటే, అశ్వత్థ వృక్ష నీడలో కూర్చున్నారు. మౌనంగా కూర్చుంటే అక్కడ కొంతమంది తాగుబోతు వాళ్ళు ఏం చేశారంటే, ఈ స్వామి తాలూకా మౌనాన్ని ఎలాగైనా మనం విడిపించాలి అన్నటువంటి ఈ దురుద్దేశంతో వీళ్ళు ఏం చేశారంటే, ఒక 3 యువకులు బాగా తాగి స్వామివారిని ఎంత ప్రయత్నం చేసినా స్వామివారు మౌనం విడలేదు. మౌనం విడకపోతే వాళ్ళు ఏమిటి చేశారు, ఇంకా లాభం లేదనుకుని ఆ తాగుబోతు మైకంలో కొబ్బరి చెప్పలన్నింటినీ కూడా తీసుకొచ్చి వాటికి మంట పెట్టి స్వామివారి వెనకాతలని నడుముకి చుట్టారు. ఎంతటి ఘోర కృత్యమో చూడండి. ఇంతటి ఘోర కృత్యం ఒక మహనీయుడి పట్ల చేయొచ్చునా? అటువంటి తలంపు రావచ్చా? వాడికి ఏదో యోక్షత్తు పుట్టు ఉంటుంది, అటువంటి ఘోర కృత్యం చేశాడు. కాబట్టి అయినా స్వామివారు మౌనాన్ని విడిచిపెట్టకుండా సాక్షాత్తు ఆయన అద్వితీయమైనటువంటి ఆనందమైనటువంటి స్థితిలో అతను సమాధి స్థితిలో ఉన్నారు. కానీ దీన్ని ఏమీ పట్టించుకోలేదు. అది దీపావళి విష్ణు చక్రంలా నడుం చుట్టూ కాలుతున్నది. అయితే కాలినప్పటికీ స్వామివారికి ఆ చిహ్నాలు మాత్రం నడుం దగ్గర నుంచి ఉండిపోయింది. మనకి ఆ మంటలు మండి అలా ఉండిపోయిన తర్వాత భగవద్గీతలో కూడా చెప్తుంది దేనికి చలించకూడదని. ఏమిటి ఆ శ్లోకం? నైనంచిందంతి శస్త్రాన్ని నైనం దహతి పాపక నచైనం క్లేదయంత్యాపో నా శోషయేతి మారుత. అవధూతలు ఎప్పుడూ కూడా ఆనందామృతంలో మునిగి ఉంటారు. కాబట్టి వాళ్ళకి ఇవేమీ పట్టించుకోవు. కాబట్టి ఒకసారి భగవాన్ రమణ మహర్షి గారు అత్యవసరమైనటువంటి శస్త్రచికిత్స చేయవలసి వస్తే వైద్యులు అంతమంది మత్తుమందుని అంటే ఎనస్థీషియాని ఇవ్వవలసి వచ్చిందంటే శస్త్రచికిత్సకి నాకు దేనికి, దాని పని దాన్ని కానివ్వండి అన్నారు. ఇలాగా ఒకసారి మంజేశ్వరంలో ఒక అపూర్వమైనటువంటి సంఘటన జరిగింది. ఏమిటింది? ఆ కాలంలో గ్రామాల్లో చదువుకోలేనటువంటి అమాయకులను బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి కావలసినటువంటి సేవలు చేయించుకుని వారి ద్వారా ధన సంపాదన చేసేవారు చాలామంది ఉండేవారు. వారి నీచమైనటువంటి స్వార్థపూరితమైనటువంటి సాధనకి భూత ప్రేత పిశాచాల క్షుద్ర మంత్ర ప్రయోగాల ఆటలతో ప్రజల్లో నమ్మకాన్ని పుట్టించి వారిని తప్పుతోవతో పెడతోవను పెట్టించి లాగుతూ ఉండేవారు. పేదరికంలో ఉండి ఈ పేదరిక బాధలను అనుభవించే ప్రజలు ఆ శక్తి అనారోగ్యంతో వారి సమస్యలను మౌనంగా భరించి వీలైనంత వరకు పోరాడేవారు. పేదవారిని ఈ మాంత్రికులు మరింత పీడిస్తూ ఉండేవారు. అబద్ధపు బూటకపు మాటలతో వారిని నమ్మేటట్లు భూత ప్రేత మంత్ర ప్రయోగాలు బాధ అంటూ కథలలుతూ ఉండేవారు. ఈ బీదవారి సమస్యలతో మరింత చెలగాటమాడుతూ బూటకపు జ్యోతిష్యులు, మంత్రవాదులు, తాంత్రికవేత్తలు దురాశతో నిండిన దుశ్చర్యలు అలాగా ఆడుతూనే ఉన్నారు. ఈ విధమైనట్టుగా ప్రజల్ని పీడను వదిలించుకోవడానికి నిత్యానంద స్వామి వారి దగ్గరికి వెళ్ళారు. ఇతర దేవత లేదా బూటకపు ఆరాధకులు సద్గురు ఆరాధకులుగా మార్చడానికి వారి దురభ్యాసం నుంచి విడుదల చేయటకు గాను నిజమైనటువంటి జ్ఞానాన్ని వారికి ఉపదేశించి వివేకవంతులుగా చేయడానికి సరియైన సమయం కోసం నిరీక్షిస్తున్నారు ఎవరు? నిత్యానంద స్వామి వారు. వారికి జీవన పురుషార్థాలు చూపించడానికి నిత్యానందుల వారి ఉద్దేశం తమ అవతార లక్ష్యం విద్యాచారాలు వేళ్లతో సహా కూకటి వేళ్లతో సహా తీసి సమాజం నుంచి
బయటికి పంపించడం మంజేశ్వరంలో జరిగినటువంటి లీల ముఖ్యమైనటువంటి సాక్ష్యంగా ఉండిపోయింది. దీనికి సరిగ్గా ఎంఏకే రావు అనే ఉత్తమ భక్తుడు నిత్యానందుల వారిని తన మేనగోడ వివాహ మహోత్సవానికి వారింటికి ఆహ్వానిస్తే అక్కడ శిశుపాలుని వంటి గర్వాహంకారులు చాలామంది అక్కడ ఉన్నారు. వారు ఎప్పటికీ వెళ్ళినను ముందుగా వారిని గౌరవించి వారికి పెద్దపీట వేయవలసి వచ్చింది. వారికి చేసే మర్యాదలతోనే సగానికి పైగా సమయం వ్యర్థమయ్యేది. అటువంటి రాక్షసులందరిలో దక్షిణ కర్ణాటక ప్రదేశం జిల్లాలో భయాన్ని పుట్టించే మాతృకుడు ఎవరైనా మంజేశ్వరం అప్పయ్యల్వా. అతను ఒక నీచమైనటువంటి మొండితనంతో ప్రజలను యక్షిణీ మంత్ర వశీకరణ విద్యతో ఇష్టం వచ్చినట్టుగా పీడిస్తూ వారిని రకరకాలుగా పీడించేవాడు. ఎవరైనా అమాయకంగా అతని పట్ల తెలియకుండా చిన్న పొరపాటు చేసినా వారిని విపరీతంగా దండించేవాడు. ఒకసారి మంగళూరు బజారు వీధిలో బెంగుళూరు నుండి వచ్చినటువంటి ఒక ప్రసిద్ధ సంగీత విద్వాంసుడు సంగీత కార్యక్రమం ఉంటే ఆ కార్యక్రమానికి కానీ ఊరి పెద్దలు అక్కడికి చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి అప్పయ్య ఆళ్వారికి కూడా ఆహ్వానం ఉన్నది. అందువలన ఈ కార్యక్రమానికి ఆయన వస్తున్నాడు. ఆయన ఎవరో తెలియనటువంటి వారు అతన్ని అడ్డగించారు. దీనితో కోపం తెచ్చుకున్న ఆళ్వారు గారు తన క్షుద్రశక్తితో సంగీత విద్వాంసుల తాలూకా గొంతు పెగలకుండా మంత్రప్రయోగం చేశాడు. అంత గొప్ప కార్యక్రమంలో అతని గొంతు పెగలకపోవడం చాలా పెద్ద అవమానమైంది. అంతటి దుర్మార్గుడైనటువంటి ఆళ్వారు వివాహానికి వచ్చే నిత్యానందుల వారిని రాజసూయాగం శ్రీకృష్ణుని అవమానించినట్టుగా శిశుపాలునిలాగా అవమానించడం ఆరంభించాడు. ఆళ్వాగారితో రావుగారు నిత్యానందుల వారు శ్రేష్ఠులైనటువంటి సాధు సంతులు, సద్గురువులు, మహాశక్తి సంపన్నులు, మహిమాన్వితులని చెప్పాడు. కానీ అప్పయ్య ఆళ్వా గారికి తనను మించినటువంటి సిద్ధపురుషుడు ఎవరూ లేరని అహంభావం, అహంకారం పూర్తిగా నెత్తికెక్కిపోయింది. నిత్యానందుల వారిని చూస్తూ ఈ నల్లటివాడు ఆటలన్నింటినీ కట్టిస్తాను చూస్తూ ఉండండి అని పొగాకును తన చేతి ఉంచుకుని ఏదో మంత్రాన్ని జపించి దాన్ని నిత్యానందుల వారు తినేటట్లు బలవంతం చేశాడు. అది తనకు వద్దని స్వామివారు అంటూనే ఉన్నారు. రావుగారు కూడా ఆళ్వాగారితో ఇంటికి వచ్చిన అతిథిని బలవంతం చేయకండి, ఆయన్ని హింసించకండి అని చేతులు జోడించి వేడుకున్నాడు. కానీ ఆళ్వాగారు మాత్రం ఎవరి మాటను లెక్క చేయకుండా నిత్యానందుల వారి అమృతమైనటువంటి నోట్లో ఆ పొగాకును బలవంతంగా కుక్కేశాడు. నిత్యానంద వారు ఆ అమృతమైనటువంటి నోటి యందు విషపూరితమైన పొగాకు ప్రవేశించడం అసాధ్యమైంది. నిత్యానందుల వారు ఏ విధమైనటువంటి ప్రయత్నం లేకుండానే పొగాకు మింగటం ఆలస్యం. తక్షణమే అప్పయ్య ఆళ్వాగారు తీవ్రమైనటువంటి కడుపు నొప్పితో గింగిరాలతో కొట్టుకుంటూ తిరుగుతున్నాడు. ఆయన పొట్ట బుడగలా ఉబ్బిపోయింది. అది చూసినటువంటి ఆయన స్నేహితులు ఆయన తీసుకుని మంగళూరులో ఉన్నటువంటి వెన్లాక్ ఆసుపత్రిలో చేర్చారు. ఆయన బ్రతికించిన శతవిధాలా ప్రయత్నం చేశారు. కానీ 3 రోజుల పాటు ఆయన యమయాతనను అనుభవించి చివరి శ్వాస విడిచిపెట్టాడు. నిత్యానందుల వారి దయ వలన మంజేశ్వరానికి పట్టినటువంటి పీడ తొలగిపోయింది. ఇది జరిగినట్టు చాలా సంవత్సరాల తర్వాత సుమారు 1953లో కొంతమంది భక్తులు ఈ సంఘటన గురించి స్వామివారి జ్ఞప్తికి తీసుకొస్తే స్వామివారి జవాబు చాలా తత్వపూరితంగా ఇచ్చారు. ఇదంతా సందర్భోచితంగా జరిగినటువంటి పరిణామం మాత్రమే. ఆ చేసిన కర్మ ఫలితాన్ని కాలం మనకు కలుగజేస్తుంది. మంచి వంటకపు రుచి అనుభవించాలనే దాన్ని తయారు చేయడానికి అవసరమైనటువంటి సరుకులు నాణ్యమైనవిగా ఉండాలి. మన కర్మ ఉత్తమమైనదైతే ఫలితం కూడా సుఖంగా ఉంటుంది అని చెప్పారు. కాబట్టి మంత్రతంత్ర ప్రయోగం నీచమైనటువంటి పనులకు ఉపయోగించకూడదు. అటువంటి క్షుద్ర మంత్రాలు మరియు మంత్రవాదులు అవధూతల దివ్య తేజస్సుల నుంచి మసి కావలసిందే. ఓం నమో భగవతే నిత్యానందాయ అనే మంత్రజపం ఇటువంటి పీడల నుంచి వజ్రకవచంలా రక్షిస్తుంది. ప్రతి నిత్యం సద్గురు స్మరణ చేస్తే భక్తులకు ఎటువంటి దుష్టశక్తులు కూడా తలెత్తి చూడవు. దుష్ట సంహారకర్త అయినటువంటి నిత్యానంద స్వామి వారి లీలల్ని చదవడానికి ఎల్లప్పుడూ కూడా ముందున్న మనలాంటి వాళ్ళకి ఇటువంటి దుష్టశక్తులు మన దరి చేరవు. అందుకే పుష్పాతిపత్రాన్ని కథం భవంతి, ధ్యానాన్ని మంత్రాన్ని కథం భవంతి, సమాసమంచైవ శివార్చనంచ. దేవతావాహనం లేదు, విసర్జన లేదు, అతని పూజా పత్ర పుష్పాల ఆవశ్యకత లేదు, మంత్ర ధ్యానం అవసరం లేదు, ఇతనికి శివార్చన లేదు, ఆత్మార్చన ఒకటే చేసుకోవచ్చు. అహంకార పూరితులైనటువంటి క్షుద్రమంత్రవేత్తలు ఆత్మసాక్షాత్కారం అని పొందిన సాధు సత్పురుషులు ఎదుట వచ్చిన వారికి దుష్టశక్తులన్నీ తిరుగుబాణాలా బాధిస్తాయి. ఆత్మప్రకాశంలో ఉన్న వెలుగులు లయం కావలసిందే. కాబట్టి తమసోమ జ్యోతిర్గమయ, చీకటిలోంచి వెలుగులోకి తీసుకుని వెళ్ళమని బృహదారణ్యకోపనిషత్తు ప్రార్థిస్తే వెలిగే జ్యోతులమైనటువంటి అవధూతలు అంధకార బంధురమైనటువంటి ఈ లోకంలో నమ్మకాన్ని కోల్పోయిన ప్రజలకి వెలుగులోకి తీసుకుని వస్తారు. అమాయకపు ప్రజల్ని జ్ఞానమనే అమృతంతో నింపి వారిని ఉద్ధరిస్తారు. దోషాలు కష్టాల బారి నుండి భక్తులను రక్షిస్తారు. అటువంటి సద్గురువుని నమో నమః అని నమస్కారం చేసుకోవాలి. మనం మంజేశ్వరంలో ఉన్నట్టు జనం వారి సమస్యల పరిష్కారానికి రావి చెట్టు కింద సామాన్యుల్లా తిరుగుతున్న నిత్యానంద స్వామి వారి దగ్గరికి వస్తూ ఉండేవారు.
నిత్యానందుల వారు వారి చిన్న చిన్న కొమ్మలపైన రెమ్మలపైన కూర్చుని వారి సమస్యలకి ప్రసాదంగా ఆకులని కోసి అందజేసేవారు. వాటిని స్వీకరించి ప్రజలు వారి సమస్యల నుండి పడి సుఖంగా ఉండేవారు. ఇక ఊరి యందు ఉండే ఒక భక్తుని తాలూకా తల్లి కాలు బాగా వాచిపోయింది. ఎంతమంది వైద్యులకు చూపించినా, ఎన్ని వైద్యాలకి చికిత్సలకి చేయించుకున్నప్పటికీ కూడా వాపు తగ్గలేదు. గుణం కావడం అనేది ఏ కోసానా కనిపించలేదు. ఇంకా ఈ వ్యాధి నివారించమని అడగడానికి స్వామివారి దగ్గరికి వచ్చారు. ఆ సమయానికి స్వామివారు రావి చెట్టు మీద కూర్చుని ఉన్నారు. వారు తన తల్లి కష్టాన్ని గురించి వివరంగా నివేదించారు. కానీ స్వామివారు అన్యమనస్కంగా ఉండి ఊరకనే కూర్చుండిపోయారు. ఆకు ప్రసాదం కూడా ఇవ్వలేదు. దీంతో బాధపడిన భక్తులు తీవ్రమైనటువంటి బాధతో వెనక్కి తిరిగి వెళ్ళడానికి నిర్ణయించుకుంటే రావి చెట్టు పైన ఉన్న స్వామివారి అమృతవాణి ఈ విధంగా వినిపించింది. దీనికి తెలుసు ఇది అక్కడ ఉంది అని అన్నారు. ఇంటికి వెళ్ళి తన తల్లితో జరిగిన దాన్ని చెప్పారు. ఆమె కాలి నొప్పి విపరీతంగా ఎక్కువ అవడం చేత బహుశా తానే స్వయంగా స్వామివారిని దర్శించాలేమో అని అనుకున్నది. వెంటనే ఒక బండిపై కూర్చుని కొడుకులతో సహా తిరిగి స్వామివారి వద్దకు వెళ్ళి తమ గోడంతా వెళ్ళబోసుకుంటే స్వామివారు గోడంతా విని కదలకుండా ఒక రాయిలా కూర్చున్నారట. విగ్రహంలా కూర్చుని ఉన్నారు. అయినా ఎందుకంటే ఆ విధంగా కూర్చోవడం చూసి వేరే ఉపాయం తోచక ఇదంతా ప్రారబ్ధ కర్మ అని అనుకుంటూ తిరిగి ఇంటికి వచ్చారు. తల్లిని ఇంట్లో పడుకోబెట్టినప్పుడు అతనికి ఒక ఆశ్చర్యకరమైన దృశ్యం కనిపించింది. తన ఇంటి అటకపై నుండి నిత్యానంద స్వామి వారు దిగి వచ్చి అతని తల్లి కాళ్ళను నిమిరి వెంటనే మాయమయ్యారట. వెంటనే కాలి వాపు తగ్గి ఆమె నొప్పి తగ్గిపోయింది. ఆమె వ్యాధి గుణమైంది. మూసిన తలుపులు మూసినట్లే ఉన్నాయి. స్వామివారు ఎలా వచ్చి వారింటి అటకపైన ఏ విధంగా వచ్చారో అర్థం కాలేదు. అన్ని ప్రదేశాల యందు తానే నిండి ఉన్నటువంటి నిత్యానందుల వారి సందేశం మనకు అర్థమైంది. కాలాతీతమైనటువంటి భగవంతుడు లేని ప్రదేశం లేదు. నమ్మకంతో ప్రార్థించిన వారికి ఇంటిలోనే స్థిరంగా వెలిసి ఉంటారు. భక్తితో పిలిచినటువంటి పిలుపుకి ఆయన వెంటనే బదులిస్తారు. వెంటనే ఆయన్ని వెతుకుతూ క్షేత్రాలకి తిరగవలసినటువంటి పని లేదు. నిత్యానందుల వారి భక్తజనుల హృదయ సంచార్యతం. ఇలాగా భగవంతుని అవతార పరంపరలో వారు జనన మరణాలకి అతీతులనే విషయం ప్రతి అవతారమందు స్పష్టంగా తెలియజేస్తూ ఉంటారు. కాబట్టి దీనికి అవధూత విధానంలో తమ జీవనయానాన్ని కొనసాగిస్తున్నటువంటి స్వామివారు తమ యాత్రలో భాగంగా మంగళూరు ఉత్తర భాగాన్ని చేరుకున్నారు. కొంతమంది భక్తులు అక్కడికి స్వామివారిని సద్గురువు అని దత్తావతారం అని నమ్మారు. స్వామివారు మంగళూరు చేరే సమయానికి ఆయనకు సుమారు 30 సంవత్సరాల వయసు ఉంటుంది. ఒకరోజు మధ్యాహ్న సమయంలో ఒక భక్తుడు ఇంటికి వెళ్ళారు. కొద్ది సమయం తర్వాత గురుదేవుడు మహాసమాధి పొందారన్న వార్త వినిపించింది. భక్తజనమంతా కూడా ఇంటి ముందు చేరుకున్నారు. వాళ్ళంతమంది కూడా పద్మాసనం వేసుకుని నిశ్చలంగా కూర్చుని ఉన్న స్వామివారిని చూశారు. అక్కడికి చేరుకున్న వాళ్ళందరిలో కుతూహలం. అది ఏమనని స్వామివారు జీవించున్నారా లేదా ఏమిటా ఈ విషయం అని. దానికి గాను సామాన్యంగా చెవుల్లో ముక్కుల యందు పత్తిని పెట్టి పరీక్షించడం, అద్దాన్ని చూపించడం వంటి పత్తి మరియు దర్పణ పరీక్షలు జరిపి శరీరం ముందు చలనం ఉన్నదేమోనని చూడడం ప్రారంభం చేశారు. ఇంకొంతమంది వైద్యులను తీసుకుని రావడానికి బయలుదేరి వెళ్ళారు. పరీక్షించినటువంటి వైద్యుడు తన స్టెథోస్కోప్ ద్వారా నాడీ శ్వాసలు నిలిచిపోయినట్లు నిర్ధారించి చివరికి స్వామివారు సమాధి చెందారు అని విశ్వసించారు. ఇది జరిగిన తరువాత వారు వచ్చిన వెంటనే జరిగిన సంగతులను ఆ ఇంటి వారు వివరించారు. స్వామివారు వచ్చి పద్మాసనం వేసుకుని కూర్చుని ఆపై ఆయన శరీరంలోని సమస్త వ్యాధులు వివిధ రకాలైన భంగిమల్లో పెట్టారు. అదైనా వెంటనే నీలిరంగు కాంతి ఆయన వెనకాత ప్రకటమైంది. దాని ప్రతిబింబం గోడపైన కనిపించింది. తర్వాత శరీరం చల్లబడి గట్టిగా బిగుసుకునింది. అది చూసిన వాళ్ళంతమంది దుఃఖించారు. చాలామంది చిన్నబుచ్చుకుని తలదించుకుని తమ స్థానాలకు వెళ్ళిపోయారు. వారిలో కొంతమంది స్వామివారి తాలకు అంత్యక్రియలు సిద్ధం చేశారు. ఇక కానీ వారి ఇంటి మాత్రం ఇతను 3 రోజులు వేచి ఉండాలని తీర్మానించారు. ఎందుకంటే నిత్యానందుడు అమృతత్వం తమ కార్యసాధన కోసం వ్యవహరిస్తున్నారు. కాబట్టి వారికి ఏమి చేయాలో ఆజ్ఞాపించే శక్తి వారికి ఉన్నది. ఆయన నిర్ణయించడానికి ఎదురు చూడాలని నిర్ణయం తీసుకుని శ్రద్ధతో ఓర్పుతో వేచి ఉన్నారు. 3వ రోజు సాయంత్రం స్వామి శరీరంలో కొద్దిపాటి చలనం కనిపించింది. తర్వాత కొద్ది సమయం తర్వాత స్వామివారు సంపూర్ణ చైతన్యం కలిగి బయట ప్రపంచాన్ని చూశారు. అప్పుడు వారికి శరీరం నుంచి కళ్ళు విశేషమైన తేజస్సుతో ప్రకాశించాయి. ఆ దివ్యమైన కళ్ళు ఎవరిని గుర్తించే స్థితిలో అంతర్ముఖమై చూస్తున్నట్లున్నాయి. దీని అంతటినీ చూస్తున్నటువంటి ఆ ఇంటివారు ఆనందసాగరంలో తేలిపోయారన్నమాట.
గురుదేవులు ఇవి చాలాసార్లు హెచ్చరించేవారట. పుస్తక విజ్ఞానం కాదు, మస్తక విద్య ముఖ్యం అని చాలాసార్లు.